ప్రస్తుతం చూస్తున్నారు కదా, తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వల్ల మీరు పడ్డ ఉపయోగకరమైన విషయాలు ఏంటి, అసలు మీరు పొందిన పథకాలు ఏంటి? మేము ఉపయోగపడే విషయం ఏం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మామూలుగా కరెంటు ఒకటి ప్లస్ ఇక కరెంటు ఇక గ్యాస్ కనెక్షన్లు అవి ఇస్తున్నారు. కానీ ఈ ఆటో డ్రైవర్లకు అయితే రోజువారీ ఆదాయం బాగా పడిపోయింది, సగానికి సగం పడిపోయింది. ఇక ఇప్పుడు అన్ని వస్తువులన్నీ పెరుగుదలలో ఈ ఆదాయం కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ గవర్నమెంట్కి అంత చాలా నిదానంగా గవర్నమెంట్కి మీద ఎఫెక్ట్ అంటే పడుతుంది. గవర్నమెంట్ లో చూసుకున్నట్టయితే ఎటువంటి ఆదాయం లేదు, రెవెన్యూ మొత్తం తుడుచుకొని కొట్టుకుపోయిండు అని చెప్తూ అంటున్నారు కేసీఆర్ గురించి. అవును, అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? అసలు డెవలప్మెంట్ చేస్తారంటారా ఈ అన్ని ప్రభుత్వం? ఉచిత పథకాలు ఇస్తే రెవెన్యూ ఎక్కడ నుంచి ఆదాయం వస్తుంది మీకు? నువ్వు ఉచిత పథకాలు పెట్టి నీ ప్రభుత్వం గద్దెనెక్కాలని చెప్పేసి నువ్వు ఉచిత పథకాలు పెట్టావు. కానీ ఇక ప్రజల మేలు గురించి ఏం పెట్టలేను. నేను కుర్చీలో కూర్చోవాలి, నేను బాగుపడాలి, రాహుల్ గాంధీ బాగుపడాలి, రాహుల్ గాంధీ ఫ్యామిలీ బాగుపడాలని ఫ్రీ పథకాలు పెట్టావు, కూర్చున్నారు. రేట్లు కూడా పెంచేశారు అని అంటున్నారు కదా. ఆటో రేట్లు ఏం పెంచలే, ఎట్లా ఉంటే యథాతథం తదా రాజానే ఉంది. ఎవరు ఏం పెంచలే. మినిమం 15-20 రూపాయలు ఉంది ఆటోకి. ఓలా ఊబర్లు వచ్చేసినాయి. ఇక మాకైతే సర్వనాశం చేసారు గవర్నమెంట్. కేసీఆర్ గవర్నమెంట్ నాశనం చేసింది, ఇంకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా నాశనం చేసింది ఆటో డ్రైవర్. అసలు కల్పించాలి అంటే ఆటో డ్రైవర్లకి ఎటువంటి పథకాలు అనేది ఎటువంటి పథకాలు అంటే ఇక ఈ ఫ్రీ బస్సులు తీసేయాలి. ఫ్రీ బస్సులు తీసేస్తే మాక్సిమం మా దందా మేము చేసుకుంటాం. నీ పథకాలు నువ్వు కొనసాగించాలి. గృహలక్ష్మి అన్నావు, 2500 అన్నావు, అవి ఇయ్యలేదు. ఇంకా కొన్ని పథకాలు అవి ఇండ్లు అన్నావు, అవి ఇయ్యలేదు. ఇలా గవర్నమెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. నిదానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి అసలు ఛాన్సే ఉండదు. 99%. థ్యాంక్ యూ.